నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీకాంత్ రాజు. నేను సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్, ఫుడ్ కేర్ స్పెషలిస్ట్. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ప్రధానంగా కారణం ఏంటంటే డీవీటీ సమస్యకు ఏ విధంగా మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. యూజువల్గా డీవీటీ ఒకసారి డయాగ్నోస్ అయిన తర్వాత దానికి 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఐదర్ మెడికల్ మేనేజ్మెంట్ కానీ ఆపరేటివ్ మేనేజ్మెంట్ కానీ ఉంటుంది. మెడికల్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి ఎవరికైతే రక్తం గడ్డకట్టుకుంది మోకాలి కింది భాగం వరకు ఉంటుందో వారికి యూజువల్గా మెడికల్ మేనేజ్మెంటే ట్రీట్మెంట్ ఉంటుంది. దానికి మనం రక్తం పలచబడే టాబ్లెట్స్ అట్లీస్ట్ 3 months వరకు ఇస్తాము. అదేవిధంగా మోకాలి కింది భాగం వరకు కంప్రెషన్ స్టాకింగ్స్, క్లాస్ 2 కంప్రెషన్ స్టాకింగ్స్ ఇస్తాము. అది అట్లీస్ట్ 3 months కంటిన్యూస్గా వేసుకోమని చెప్తాము. అదే ప్రొసీజరల్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి ఎప్పుడైతే తొడ భాగం నుంచి పొట్ట భాగంలోకి రక్తం గడ్డగట్టుకుంది ఎక్స్టెండ్ అవుతుందో ఆ సిచ్యువేషన్లో మాత్రమే మనం ప్రొసీజర్కి యూజువల్గా సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే మెనీ స్టడీస్ ప్రకారం కూడా ఎప్పుడైతే రక్తం గడ్డగట్టుకుంది తొడ నుంచి పొట్ట భాగంలోకి ఎక్స్టెండ్ అవుతుందో అప్పుడు ప్రొసీజర్ చేయడం వల్లనే చాలా ఎక్కువగా లాభం ఉంది అని చెప్తారు. దానికి కారణాలు ఏంటి, ఆ లాభాలు ఏంటి అంటే 2 విషయాలు. ఇమీడియట్గా వచ్చే సమస్యలు, చాలా లాంగ్ టర్మ్లో వచ్చే విషయాలు. ఎప్పుడైతే పొట్ట భాగం వరకు ఎప్పుడైతే రక్తం గడ్డగట్టుకుని ఎక్స్టెండ్ అవుతుందో ఇమీడియట్గా వచ్చే సమస్యలు ఏంటంటే ఈ రక్తం గడ్డగట్టుకున్న దాంట్లో చిన్న పీసెస్ ఎప్పుడైతే రక్తంలో నుంచి పయనించి ఊపిరితిత్తుల్లోని రక్తాలను బ్లాక్ చేస్తుందో అప్పుడు పేషెంట్కి పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం వచ్చి పేషెంట్ శ్వాస తీసుకునేంత ఇబ్బంది కలిగి ఐసీయూలో ఉండి ఐసీయూ నుంచి అతను వెంటిలేటరీ సపోర్ట్కి అవసరం పడి ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ఇది మనకి ఇమీడియట్గా వచ్చే సమస్య. అదే లాంగ్ టర్మ్లో వచ్చే సమస్యలు ఏంటి అంటే ఈ పేషెంట్స్కి ఎప్పుడైతే ఇప్పుడు ఇమీడియట్గా ప్రాణాంతకమైన పరిస్థితి రాకపోయినా కానీ లాంగ్ టర్మ్లో కాల్లో రక్తం గడ్డగట్టుకున్న క్లాట్స్ అలానే ఉండిపోవడం వల్ల ఈ యొక్క రక్తం గడ్డగట్టుకున్న దానివల్ల పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటాం. అంటే కాళ్ళలో పాదాల్లో నల్లగా మారి అక్కడ పెద్ద పెద్ద గాయాలై ఆ గాయాలు మానకుండా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. దాన్ని పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటాం. ఎందుకంటే రక్తం పలచబడే ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఈ కండిషన్స్కి ఎప్పుడైతే ఇస్తామో ఇవి పల్మనరీ థ్రాంబో ఎంబాలిజాన్ని అవాయిడ్ చేస్తాయే తప్పించి కాల్లో రక్తం గడ్డగట్టుకుని ఉన్న దాన్ని కరిగించవు. అవి కరిగించకుండా ఉండడం వల్ల శరీరమే దాన్ని కరిగించుకోవడం జరుగుతుంది. కొందరు 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, కొందరికి అంతకంటే ఎక్కువ కూడా పట్టే అవకాశం ఉంది. సో డ్యూరేషన్ ఆఫ్ ఆ థ్రాంబస్ ఎప్పుడైతే కాలలో ఉంటుందో అది ఎక్కువ కాలం ఉండడం వల్ల ఈ ప్రోథ్రాంబోటిక్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంటుంది. దానిని మనకు పేషెంట్కి ఎక్కువ ఇబ్బందికరంగా ఉండడానికి అంటే ఇమీడియట్గా వచ్చే పల్మనరీ థ్రాంబోఎంబాలిజాన్ని అవాయిడ్ చేయడానికి, మనకు లాంగ్ టర్మ్లో వచ్చే పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ని ఈ రెండింటిని అవాయిడ్ చేయడానికి యూజువల్గా మనం పేషెంట్స్కి ప్రొసీజర్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రొసీజర్కి వచ్చేసరికి పేషెంట్ ఫస్ట్ ప్రొసీజర్కి అర్హుడా కాదా అని చూస్తాం. అంటే యాంటీకోయాగులేషన్, రక్తం పలచబడే ట్యాబ్లెట్స్ ఇవ్వడానికి, అదేవిధంగా థ్రాంబోలైటిక్ ఏజెంట్స్ ఇవ్వడానికి అర్హుడా కాదా అని చూస్తాం. ఒకవేళ ఇవి రెండింటికి ఆ పేషెంట్ అర్హుడు కాదు అంటే ఐవీసీ ఫిల్టర్ అనే ఒక ఫిల్టర్ అనేది మనం పొట్టలో పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఏంటి, క్లాట్స్ పైకి వెళ్ళి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఆ పేషెంట్కి ప్రాణాపాయం కాకుండా కాపాడడం జరుగుతుంది. అది యూజువల్గా మనం 45 days to 3 months వరకే ఆ యొక్క ఐవీసీ ఫిల్టర్ ఉంచి 3 months తర్వాత మళ్ళీ ఐవీసీ ఫిల్టర్ తీయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ థ్రాంబోలైసిస్ అనే ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొసీజర్స్ ఇప్పుడు ఉన్నాయి. అంటే చాలా అత్యాధునికమైన పరిస్థితుల వరకు వెళ్ళాయి. దాన్ని ఏమంటాం మనం, ఫార్మకో మెకానికల్ క్యాథెటర్ డైరెక్టెడ్ వీనస్ థ్రాంబోలైసిస్ అంటాం. ఏ పేషెంట్కి అయితే డీవీటీ చాలా ఎక్స్టెన్సివ్గా ఉండి వాళ్ళకి సిమ్టమాటిక్గా ఉండి ఇబ్బందికరంగా మారి ఇన్ ఫ్యూచర్ వాళ్ళు పల్మనరీ థ్రాంబో ఎంబాలిజంలోకి వెళ్తారనుకుంటామో అలాంటి పేషెంట్స్కి ఈ ప్రొసీజర్ చేస్తాం. ఈ ప్రొసీజర్స్ చాలా రకాలు ఉన్నాయి. యాంజియోజెట్ ద్వారా చేయడము, పెరంబ్రా ఇండిగో సిస్టము, పెరంబ్రా లైట్నింగ్ అని, పెరంబ్రా ఫ్లాష్ అని, క్లాట్ డ్రైవర్ అని, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ద్వారా మనం ఈ క్లాట్స్ని తీయడం జరుగుతుంది. ఇవి క్యాత్ ల్యాబ్లో చేయడం జరుగుతుంది, డే కేర్ ప్రొసీజర్స్ లాగా, లేదా 1 day అడ్మిషన్లో ఈ ప్రొసీజర్స్ చేయడం జరుగుతుంది. ప్రొసీజర్ చేసిన వెంటనే కాలు వాపు చాలా ఎక్కువ భాగం తగ్గుతుంది. వారికి క్లాట్ తీసేయడం వల్ల ప్రాణాపాయ స్థితి, అదేవిధంగా లాంగ్ టర్మ్లో కాళ్ళలో వచ్చే గాయాలు కానీ నలుపులు కానీ కాకుండా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్మెంట్గా ఉంటుంది. పోస్ట్ ప్రొసీజర్ ఈ పేషెంట్స్కి అట్లీస్ట్ 6 months వరకు యాంటీకోయాగులేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. దట్ ఈస్ డాక్టర్ శ్రీకాంత్ రాజు. థ్యాంక్ యూ. నమస్కారం.